Can presidential reference change judgment? What does it mean? General game జరిగిందంటే, so if you go to like 1-2 months back వెళ్ళినప్పుడు, there is an issue which was this Tamil Nadu governor has put some nearly 10 to 14 bills with hold. So assent చేయకుండా మహా అంటే 4-5 months నుంచి 10 months నుంచి he has prolonged those things. So ఆ information Tamil Nadu government has filed a case on governor. ఆన్ గవర్నర్ ఎక్కడ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసింది. సో సుప్రీం కోర్టు ఏం చేసిందంటే దే హ్యావ్ గివెన్ సమ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ యూ నీడ్ టు ఫాలో. సో త్వరగా కంప్లీట్ చేయండి, మాక్సిమం 3 months లోకి. సో సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ 3 months లోకి కవర్ చేసేయండి. అంటే అసెంట్ ఇచ్చేసి పంపించండి, లేదా అసెంట్ ఇవ్వట్లేదంటే ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అసెంట్ గివ్ సమ్ రికమెండేషన్స్. సో వై ఆర్ యూ నాట్ గివింగ్ ద అసెంట్? గివ్ మీ సమ్ సజెషన్స్. ఎవరికి చెప్పాలి? అది కోర్టుకి చెప్పాలి, ప్లస్ గవర్నమెంట్ కి చెప్పాలి. Government means ultimately elected body, right? Government is a elected body. So even though part and parcel, you know what, who are the part and parcel in the parliament? So parliament level under president, Rajya Sabha and Lok Sabha. From the point of center, these are the 3 personalities. Evaru vallu? President, Rajya Sabha and Lok Sabha. General ga enti ante parliament, president kuda is a part of పార్లమెంట్. రీజన్ ఏంటి అంటే if they have made some bill, he need to give the assent. From the point of state, who is the personality? Governor. Governor is also called as an gubernatorial, right? ఇంకొక వర్డ్ అన్నమాట గవర్నర్ కి. ఇంకో వర్డ్ ఏంటి? gubernatorial. Gubernatorial discretion అంటే ఎవరి డిస్క్రిషన్ ఇది? గవర్నర్స్ డిస్క్రిషన్. సో gubernatorial, so called as what? గవర్నర్. సో అల్టిమేట్ గా ఒక స్టేట్ లో ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే ఎవరు చేయాలి? అసెంట్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ షుడ్ గివ్ అసెంట్. బట్ ఇఫ్ యు సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ స్టేట్ డైమెన్షన్స్, అగైన్ 2 councils are 2 bodies are there, right? First one is upper chamber, second one is the lower chamber. First one is MLA, second one is MLC. So అన్ని స్టేట్స్ కి MLC లేవు. If you see our India, so there are only limited states which have what? MLC. MLC అంటే member of legislative council. But from the point of state domain, MLC is not that much stronger as compared to the Rajya Sabha. So center lo Rajya Sabha ane second body, that is called the upper house. Ikkada upper house evaru? MLC. So MLC ఉన్నప్పుడు ఏమవుతుంది? Which is very strong. When you want to compare this MLC and Rajya Sabha, both have a similar kind of powers. When we are comparing with the MLC with the Rajya Sabha, which has more power? Rajya Sabha has more power. ఎందుకంటే MLC అనేది స్టేట్ కావాల్సుకొని పెట్టుకుంటది. బికాస్ ఏంటంటే మినిస్టర్, ఇఫ్ యూ సీ అవర్ తెలంగాణ, లైక్ ఇఫ్ యూ సీ తెలంగాణ వదిలేసండి, ఇఫ్ యూ సీ ఆంధ్ర పిక్చర్ ఆల్సో, అర్లియర్ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, సో ఇఫ్ యూ సీ దెర్ ఇస్ అ లోకేష్ బిలాంగ్స్ టు అదర్ MLC. ఎందుకంటే విజయవాడ సో కాల్డ్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి he didn't won, but he is a minister, right? At that point of time మినిస్టర్ అయ్యారు, మరి MLC అయ్యారు కాబట్టి మినిస్టర్ అయ్యాడు. అంటే MLC is the one who will maintain. MLC ని గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అక్కడ నీడ్ లేదు. యాక్చువల్గా ఏంటంటే MLC ట్రెండ్ అయిపోయింది. అర్లియర్ ఒకప్పుడు ఉండేది, కానీ స్టేట్ ఈస్ డిమాండింగ్ వీ నీడ్ ఎ కైండ్ ఆఫ్ MLC. ఎందుకంటే పాపులేషన్ మేము చేసుకుంటాం. అండ్ ఎమ్మెల్యే పని ఏంటి? జనరల్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ కొన్ని కావాలంట. బట్ వై దెర్ ఇస్ నీడ్ ఆఫ్ అనదర్ ఛాంబర్? MLC ఛాంబర్ అనేది ఎందుకు ఉండాలి? MLC ఛాంబర్ కానీ అప్పర్ హౌస్ కానీ ఎందుకు ఉండాలి? ఫర్దర్ రిప్రజెంటేషన్ అనేది జస్ట్ వాట్ దే హావ్ ప్రొజెక్టెడ్ అస్. ఫర్దర్ రిప్రజెంటేషన్ అనేది జస్ట్ ప్రొజెక్టెడ్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే దే మే ఫ్రేమ్ ఏ రాంగ్ రూల్స్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ వాట్? ఫ్రేమింగ్ ఆఫ్ ఏ రాంగ్ రూల్స్. సెకండ్ చెక్ ఉండాలి కదా, టు చెక్ వెదర్ దే హ్యావ్ ఫ్రేమ్డ్ ఏ కరెక్ట్ రూల్స్ ఆర్ నాట్. బట్ దాన్ని క్రిటిసైజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటే హోల్ మొత్తం గెలిచేసిందా? లైక్ ఇట్ ఈస్ మోర్ దాన్ మెజారిటీ, రైట్? హౌ మెనీ ఆర్ ఫ్రమ్ అపోజిషన్? 11, రైట్? సో 11 people అపోజిషన్ లో ఉన్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? డస్ దే హ్యావ్ ఎనీ సే టు టాక్ అబౌట్ నెగిటివ్ థింగ్స్? నో, రైట్? ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పింది అది అవుతుంది. బట్ ఇంకొక హౌస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దే విల్ స్క్రూటినైజ్.
వీళ్ళు చేస్తున్న పాలసీస్ కరెక్ట్ గా చేస్తున్నారా, లేకపోతే సమ్ మిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, తప్పులు ఉన్నాయా, దే విల్ లుక్ ఓవర్ ఇట్. బట్ ఎగ్జాక్ట్ లైన్ జరగదు. బట్ ద రీజన్ వై ఎమ్మెల్సీ ఇస్ దేర్, రీజన్ దేనికి ఉంటాయంటే టు ఏ సెకండ్ చెక్. దానికోసమే స్క్రూటినీ కోసమే ఎమ్మెల్సీ అనే బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభకు అలా ఏం లేదు. రాజ్యసభ ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ లోక్సభకి వెళ్ళాలి, లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళాలి. వీళ్ళిద్దరు అసెంట్ ఇస్తేనే అగైన్ ఇట్ కమ్స్ టు ద లోక్సభ, అగైన్ టు ద ప్రెసిడెంట్, అగైన్ అసెంట్ విల్ హ్యాపెన్. బట్ స్టేట్ కి వచ్చేసరికి అలా ఉండదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్సీ అనేది తీసేస్తే గవర్నర్ అల్టిమేట్ గా ఏం చేశారంటే తమిళనాడు గవర్నర్ కి దే హ్యావ్ సెండ్ సమ్ బిల్స్. దానిలో ఉన్న మెయిన్ బిల్ వచ్చేసరికి వైస్ ఛాన్సలర్ బిల్ అంట అనమాట. సో జనరల్ గా ఎప్పుడైనా సరే వైస్ ఛాన్సలర్ ఎవరైతే గవర్నర్ ఉంటారో హీఈస్ అ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ మొత్తానికి. ఎవరుంటారు? గవర్నరే ఉంటారు అనమాట జనరల్ గా అయితే. సో ఇప్పుడు గవర్నర్ పవర్ అక్కడ వీళ్ళు ఏమంటున్నారు, తమిళనాడు దే హ్యావ్ ఫ్రేమ్డ్ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీస్ అందరికి ఎలక్ట్ చేసుకుందాం అంటున్నారు. ఒక డిఫరెంట్ వైస్ ఛాన్సలర్ ని ఎలక్ట్ చేస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ లేదు ఏమని గవర్నర్ షుడ్ బి ఏ వైస్ ఛాన్సలర్ అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే బ్రిటిష్ టర్మ్స్ లో ఫస్ట్ 1857, 1857 తర్వాత దేర్ 3 యూనివర్సిటీస్ హ్యాస్ కేమ్ ఇన్ టు ద బీయింగ్. 3 యూనివర్సిటీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బాంబే యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు దానికి ఒక రిప్రజెంటేటివ్ గవర్నర్ జనరల్ ఉండేవాడు. దాన్ని ఆ లెగసీని మనం క్యారీ చేస్తున్నాం అంతే. దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గవర్నర్ షుడ్ బి హెడ్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ లేదు. కాబట్టి ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో అవసరం లేదు. కాబట్టి వీ కెన్ ఎలెక్ట్ అవర్ ఓన్ పీపుల్. తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పారు, వీ కెన్ ఎలెక్ట్ అవర్ ఓన్ పీపుల్. సో ఓన్ పీపుల్ ఎన్నుకుంటున్నాం కాబట్టి యూ నీడ్ టు గివ్ అసెంట్ రైట్. అల్టిమేట్ గా బిల్ పాస్ చేసినప్పుడు అతను అసెంట్ ఇవ్వాలా? అతను ఏం చేశాడు? ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో ఇవ్వకపోవడానికి అది ఎప్పటి నుంచో ఉన్న పాస్ ఉన్న బిల్ అనమాట. సో దానికి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? అది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఇంత స్పాన్ లో మీరు ఇవ్వండి, అసెంట్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ గివ్ సమ్. వై ఆర్ యూ గివింగ్? మీరు ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో చెప్పండి, గివ్ మీ ద రీజన్స్. సో దానికి ఏంటంటే రీసెంట్లీ ఏం జరిగిందంటే షీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా రైట్. సో ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది. సో డైరెక్ట్ గా రిప్రజెంటేషన్ పిఎం హ్యాస్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ పిఎంఓ అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సమ్ అటామిక్ ఎనర్జీ రిలేటెడ్ అని పిఎంఓ కింద ఒకటి, ఏ మినిస్ట్రీ కింద ఉండదు. లైక్ న్యూక్లియర్ బాంబ్ లాంచ్ చేయాలనుకో, సో న్యూక్లియర్ టెక్నాలజీ అవన్నీ ఉన్నాయనుకో, అవన్నీ ఎవరి కింద ఉంటాయి? డైరెక్ట్ పిఎంఓ ఉంటుంది. దెర్ ఇస్ నో మినిస్ట్రీ ఫర్ ఇట్. ఎప్పుడైనా విన్నారా మినిస్ట్రీ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఆటమ్ బాంబ్స్? లేదు కదా. సో దే ఆర్ డైరెక్ట్లీ కమ్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అలానే ప్రెసిడెంట్ హ్యాస్ హిస్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్. ఈ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ లో జరిగిన ఇప్పుడు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తా కూడా ఏమైందంటే ఆ బిల్ ఏం చేశారంటే ఇతను తమిళనాడు గవర్నర్ ఉన్నాడా, ఆ గవర్నర్ ఎవరికి పాస్ చేశాడు? ప్రెసిడెంట్ కి పాస్ చేసి పెట్టాడు. ఇక్కడ కూడా హాల్ట్ జరుగుతుంది. బట్ ఒక 10 months ఒక బిల్ మీద వెయిట్ చేస్తున్నారు అంటే యు ఆర్ డ్యామేజింగ్ ద డెమోక్రటిక్ సిస్టమ్. పీపుల్స్ విల్ ని తప్పు చేస్తున్నట్టే కదా అల్టిమేట్ గా. అంటే 10 నెలల నుంచి పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. పీపుల్ అంటే ఎవరు? ఎమ్మెల్యేలే కదా. హూ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్? ఎమ్మెల్యే. సో వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ని దే ఆర్ హాల్టింగ్ ఇట్ రైట్. ఇక్కడ తప్పు ఉందా? జనరల్ గా తప్పేమైనా ఉందా? అంటే తప్పు అంటే వాళ్ళు కొత్తగా వైస్ ఛాన్సలర్ ని ఒక ప్రాసెస్ తో ఎన్నుకుందాం అనుకోవడంలో ఆ ఇంటెన్షన్ ఏమైనా తప్పు ఉందా? దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దట్ ఇంటెన్షన్. దట్ ఈస్ ద రీజన్ వై సుప్రీం కోర్ట్ ఆల్సో సెడ్ దట్ దెర్ ఈస్ నో ఇంటెన్షన్ రైట్. దెర్ ఈస్ నో రాంగ్ ఇంటెన్షన్, రాంగ్ మోటివ్ బిహైండ్ ద స్టేట్ గవర్నమెంట్. సో వై ఆర్ యూ డిలేయింగ్ ఇట్? గివ్ ద రీజన్స్ ఫర్ ఇట్. సో అగైన్ వీళ్ళు ఏం చేశారంటే కౌంటర్ చేశారు. మళ్ళీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ని ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి అగైన్ రివర్స్ వెళ్ళింది. ఏమని రివర్స్ వెళ్ళింది? సుప్రీం కోర్టుకి అథారిటీ ఉంటుందా? ఏమని? ప్రెసిడెంట్ ని క్వశ్చన్ చేసే అథారిటీ ఉంటుందా? నెక్స్ట్ ఇలా 3 months గైడ్ లైన్స్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ అయ్యి లేదు. అది లా మేకింగ్ పవర్ ఎవరిది? పార్లమెంట్ అది కదా. సో ప్రెసిడెంట్ అంత లైక్ సుప్రీం కోర్టుకి అంత రోల్ ఉందా? సుప్రీం కోర్టుకి అంత పవర్ ఉందా? ఈ క్వశ్చన్స్ అన్ని క్లబ్ చేసుకుని 14 క్వశ్చన్స్ క్లబ్ చేసి ఏం చేశారంటే రీసెంట్ గా సుప్రీం కోర్టుకి ఈ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వెళ్ళాయన్నమాట. సో దానికి దట్ ఈస్ కాల్డ్ వాట్? క్యాన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేంజ్ ఏ జడ్జ్మెంట్? ప్రెసిడెంట్స్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది ఒక ఆర్టికల్ కింద, అకార్డింగ్ టు అవర్ ఇండియన్ ఆర్టికల్ 143 నుంచి 143లో 1 అని ఉంటుంది, 2 అని ఉంటుంది. మళ్ళీ దేర్ ఆర్ 2 things. సో 2 ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ. అంటే కాన్స్టిట్యూషన్ ముందు ఏమన్నా ఎక్స్ట్రా జరుగుంటే దాని గురించి 100% సుప్రీం కోర్ట్ షుడ్ గివ్ సమ్ అడ్వైస్. ఇప్పుడు ఇదేంటి? ప్రీ కాన్స్టిట్యూషన్, పోస్ట్ కాన్స్టిట్యూషనా? పోస్ట్ కాన్స్టిట్యూషన్ కదా. సో సుప్రీం కోర్ట్ క్యాన్ గివ్, కెనాట్ గివ్, మే గివ్, మే నాట్ గివ్. సో ఇప్పుడు ఉన్న కాంటెక్స్ట్ లో ఏంటి? ఇవ్వాలి ఇవ్వగలరు సుప్రీం కోర్ట్ ఇప్పుడు? ఇట్స్ అప్ టు హిస్ విల్. ఇవ్వాలి అనుకుంటే
ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు. ఇచ్చిన దాన్ని ఏంటంటే అగైన్ దర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ వెన్ ప్రెసిడెంట్ ఈస్ రిక్వెస్టెడ్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 143 1 లో చూసుకోవాలి, 2 లో చూసుకోవాలన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ 1 దెర్ ఈస్ నో నీడ్, ఇచ్చిన అడ్వైజ్ ని ప్రెసిడెంట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఉందా మళ్ళీ అగైన్ అకార్డింగ్ టు 143 1 2 స్టాండ్స్ ఫర్ ప్రీ కాన్స్టిట్యూషన్. సో ఇది పోస్ట్ కాన్స్టిట్యూషన్. సో లాలో ఏమైనా ఇష్యూ ఉంటే దే కెన్ ఆస్క్, ఎవరు ప్రెసిడెంట్ కెన్ ఆస్క్, ఎవరిని అడగచ్చు, సుప్రీంకోర్టుని అడగచ్చు. సో సుప్రీంకోర్ట్ మే గివ్, మే నాట్ గివ్. సుప్రీంకోర్ట్ మే నాట్ గివ్. ఒకవేళ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ మే టేక్, మే నాట్ టేక్. అర్థమైందా? ఇది ఒక్కటే అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ప్రెసిడెంట్ మే టేక్, ప్రెసిడెంట్ మే నాట్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ కాన్స్టిట్యూషన్ మట్టికి సుప్రీంకోర్ట్ మస్ట్ గివ్. ప్రీ కాన్స్టిట్యూషన్ కి ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, ఒక ప్రీ కాన్స్టిట్యూషన్ ముందున్న ఇష్యూ, దానికి మళ్ళీ సుప్రీంకోర్టు ఒక ఒపీనియన్ అనేది అదే రిఫరెన్స్ అడిగింది అనుకో, ఏం చేయొచ్చు? అది సుప్రీంకోర్టు ఇవ్వాలా ఇవ్వకూడదా? మస్ట్. దర్ ఇస్ అ కండిషన్ ఆఫ్ వాట్? మస్ట్. ఇట్ షుడ్ గివ్. బట్ వాట్ అబౌట్ దిస్ ప్రెసిడెంట్? ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఆర్ నాట్? మే ఆర్ మే నాట్. సో మే ఆర్ మే నాట్. సో ఈ పైన 2 ప్రిన్సిపల్స్ మే ఆర్ మే నాట్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్ ఈస్ మే ఆర్ మే నాట్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫస్ట్ దానికి ఏమో మే ఆర్ మే నాట్, సెకండ్ దానికి ఏమో మస్ట్. సో ఇదే క్వశ్చన్. సో ఓవరాల్ థీమ్ అంతా ఇదే అనమాట. సో అల్టిమేట్ ఇప్పుడు వచ్చిన డిస్కషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇచ్చిన ఏమైంది, కెన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేంజ్ జడ్జ్మెంట్? క్యాన్ చేంజా నాట్ చేంజా? క్యాన్ చేంజ్ జడ్జ్మెంట్. బట్ ఇన్ ఫ్యాక్ట్ జరుగుతుందా? జరగదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది? 10 month డిలే ఉంది ఆల్రెడీ. దట్ హ్యావ్ సీన్ వాట్ 10 month డిలే. ఒకవేళ ఇఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ గివెన్, సుప్రీం కోర్టు వెనక్కి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలా ఇవ్వకూడదా? సో వెన్ యూ ఆర్ రైటింగ్ అన్ ఆన్సర్ యూ నీడ్ టు గివ్ ద 2 views. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్ షుడ్ గివ్, బికాస్ ఆల్రెడీ మే గివ్ మే నాట్ గివ్ అన్నాడు కదా. సో మే గివ్ అనడానికి రీజన్స్ చెప్పండి. C2 జనరల్ యూజ్ యువర్ మైండ్. మే గివ్, మే గివ్ అనడానికి ఇవ్వడానికి ఏం అడిగింది? ప్రెసిడెంట్ అడిగింది కాబట్టి టు రెస్పెక్ట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్ ప్రెసిడెన్షియల్ డెసిగ్నేషన్ సుప్రీం కోర్ట్ క్యాన్ గివ్ అడ్వైస్. దిస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హీ ఇస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, రైట్? Ultimately everybody should respect the president position. So next, second one, second reason ఏమైంది? మే గివ్ కి చెప్పండి. డెమోక్రసీనే. సో డెమోక్రసీ నుంచి వచ్చిన కథ ఇదంతా. నెక్స్ట్, ఎందుకు ఇవ్వాలి? సో సింపుల్. సుప్రీం కోర్ట్ ఈస్ వాట్? గ్యారంటీర్ ఆఫ్ ద పీపుల్స్ ఫండమెంటల్ రైట్స్. People's fundamental rights. So to create a trust among the people, it will give. It may give. May give ki maatladukuntunnam. So then what about may not? Separation of powers. May not, the first principle is what? Separation of powers. Na pani nenu ichesanu. Akkada em adiyadu? May not annadu kada. There is no again legal judgment between you and me. So next may not ki ఎందుకు ఇవ్వకూడదు? దెర్ ఇస్ ఎ గ్రేవ్ థ్రెట్ ఆల్రెడీ ఉంది కదా. ఆల్రెడీ నేను జడ్జ్మెంట్ ఇచ్చేసాను కదా. రిఫర్ ద జడ్జ్మెంట్ అని చెప్పచ్చు. రిఫర్ ద అర్లియర్ జడ్జ్మెంట్ విచ్ వాస్ గివెన్ ద తమిళనాడు జడ్జ్మెంట్. రీసెంట్ గా జరిగిన జడ్జ్మెంట్ ఇచ్చాడు కదా, ఆ 2 months లో చెప్పారు. రిఫర్ ద జడ్జ్మెంట్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ వెన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ద మెయిన్స్ యూ టు రైట్ ద బోత్ డైమెన్షన్స్. బట్ అల్టిమేట్లీ కన్క్లూజన్ ఏం రాయాలి? వాట్ ఇస్ ద కన్క్లూజన్? ఇట్ రైట్ మే ఆర్ మే నాట్. అదే బ్యాలెన్స్ గానే ఎలా రాస్తారంటున్నా? మే ఆర్ మే నాట్. if there is a lot number of PILs, if there is a lot number of PILs, public interest litigation, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక ఆస్పెక్ట్ మళ్ళీ తీసుకొని రావాలి మీరు ఎక్కడికి. ఎందుకంటే ప్రెసిడెంట్ డిమాండ్ చేసినంత మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎ జనరల్ విల్ అంటే పీపుల్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటే దెన్ ద సుప్రీం కోర్ట్ షుడ్ టేక్ దట్ ప్లేస్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద PIL, పబ్లిక్ interest litigation. Conclusion should be ended with the PIL.
First part is you need to talk about all this which was mentioned in the 143 dimension. Next second part is we need to talk about may. Third part is may not. So what is the conclusion? Again comes with what? Pill. Pill endukante it is based on the general will, not based on the presidential reference or based on the solo game of the parliament. Got it? So it's the overall theme of this one. Just see these things. Just fast forward, which I have already explained this one. What triggered the reference? So initiated by President Draupadi Murmu under Article 143. So context regarding Tamil Nadu Governor R.N. Ravi delayed assent of the 10 bills repassed by the state legislature. April 8th, Supreme Court judgment ఏమిచ్చింది? Mandated judicial timelines for Governor President to act on bills reiterating the constitutional responsibility under which articles? 200 and 201. See, remember fundamental rights DPSP దాకా ఆర్టికల్స్ అన్ని గుర్తుండాలి. From 1 to 51 fundamental duties దాకా every article you need to be remembered from the point of UPSC. Next articles అని selective remembrance. Selective remembrance based on the news. ఎందుకంటే అన్ని మనం గుర్తుపెట్టుకోలేము కదా. 445 ఆర్టికల్స్ ఉన్నాయి దగ్గర 444 ఆర్టికల్స్ ఉన్నాయి. 444 ఆర్టికల్స్ మనకు అవసరం లేదు. సో విచ్ ఈజ్ ఇన్ ద న్యూస్ దాన్ని బట్టే మెయిన్స్ లో క్వశ్చన్ అడుగుతాడు. అర్థం కాలమ్మా? 470 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకో, ఆ 470 ఆర్టికల్స్ అడగడు. సో మీరు ఎక్కడ దాకా అడగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 51 వరకు బాగా చదవాలి టిల్ 51. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూ కెన్ సీ ఏ క్వశ్చన్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ మెయిన్స్. 100% there is a question. And next to adige topic is governor or federalism. There is a question on what? Governor or federalism. So this is one of the federalism issue. So federalism and what is federalism? Division of powers between state and center. What is federalism? Division of power between the state and center. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్మెంట్ చేశారు ఇక్కడ? ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ చేశారా? కానీ ప్రెసిడెంట్ బిల్ అకార్డింగ్ టు 200 ప్రకారం పంపించుకోవచ్చు. బట్ పంపించిన దానికి యూ నీడ్ టు గివ్ సమ్ రీజన్స్ ఫర్ ఇట్, రైట్? ఆ రీజన్స్ మీద కాన్స్టిట్యూషన్ లో ఒక ఫ్లా ఉంది కదా. ఏంది? టైం లైన్ ఇవ్వకపోవటం. వాట్ ఈస్ ద ఫ్లా విచ్ వాస్ దేర్ వీ కెన్ సీ ఇన్ ద కాన్స్టిట్యూషన్? దర్ ఇస్ నో టైమ్ లైన్. దట్ ఈస్ ద రీజన్ వై సుప్రీం కోర్ట్ ఇచ్చింది కదా 3 నెలల్లో పంపించు అని చెప్పడానికి. గాట్ ఇట్? దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దే హావ్ టాక్డ్ అబౌట్ దట్ వన్. నెక్స్ట్ దే టాక్డ్ అబౌట్ వాట్? సో ఇవి కొన్ని క్వశ్చన్స్ దగ్గర 14 క్వశ్చన్స్ అడిగింది. దానిలో సీరియస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది? రూల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 201 ఈజ్ ద ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ డిస్క్రిషన్ అండర్ ద ఆర్టికల్ 205 జస్టిసబుల్. అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూలో నేను చేసిన పని మీద నువ్వు క్వశ్చన్ చేస్తావా? వా చెప్పండి. నెక్స్ట్ చేస్తావా? చేయొచ్చు. వై? ఇట్ ఈస్ బ్రీచింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ దాటిందంటే ప్రెసిడెంట్ అయినా పార్లమెంట్ అయినా ఎవరైనా సరే సుప్రీం కోర్టు కంటే తక్కువే. లైక్ ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ కంటే తక్కువే కదా. ఇఫ్ ఇట్ బ్రీచ్ ద కాన్స్టిట్యూషనల్ principles. So what is the constitutional principle here? Federalism, right? Federalism is the basic structure of a constitution, right? Federalism is what? Basic structure. Federalism and division of powers between the state and the center. So అది breach అవుతుంది కదా ఇక్కడ. So next you talked about what? Can the timelines and manner of the exercise of the president powers be prescribed through judicial orders? అంటే judiciary separation of powers again దీని క్వశ్చన్ అయితే separation of powers ఉన్నాయి. జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేయాలి, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి. సో ఎగ్జిక్యూటివ్ చేస్తున్న పనులు నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది జ్యుడిషియరీని క్వశ్చన్ చేసింది. ఎవరు? ప్రెసిడెంట్. ఇలాంటివి 14 ఉన్నాయి అనమాట. సో అవి ఎప్పుడు అడగడం మన ఎగ్జామ్ లో నథింగ్. బట్ ఒకవేళ అడిగితే ఏమంటే దే ఆస్క్ అబౌట్ వాట్? ఆర్టికల్ 143, ఆర్టికల్ 200, ఆర్టికల్ 201. క్వశ్చన్ అడిగితే ప్రీలో ఇవే అడుగుతాడు. మెయిన్స్ వచ్చేసరికి ఎలా అడుగుతారంటే క్యాన్ ప్రెసిడెన్షియల్, ఇప్పుడు క్వశ్చన్ అదే ఉంది కదా, క్యాన్ presidential reference change your judgment? Comment. For that what you need to write? First of all, sequence. You need to talk about first of all the articles. You need to talk about article 143(1) and 143(2). Second part of your answer is what? May. Third part of your answer is may not. Conclusion part is connect with the PIL and end it. There is a sequence if mains question asked on the paper. Mains అడగమంటే మాత్రం ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ప్రీ కడిగే మన అయితే దే విల్ ఆస్క్ 143, 200, 201. ఓన్లీ వీటి మీద అడుగుతాడు. Polity is one easy game, right? So what is the presidential reference? In the much in the past SC's advisory. So this is what?
advisory jurisdiction. So question ఇలా frame అయ్యిందంట. According to the article 143, is it a appellate jurisdiction? Is it a original jurisdiction? Is it a advisory jurisdiction? Original jurisdiction అంటే ఏంటి? దాని పని దానిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కేసెస్ కొన్ని ఉంటాయా, అవి ఎవరు హైకోర్టు జనరల్గా ఏమైందంటే నువ్వు కేసు లోవర్ కోర్టులో వేయొచ్చా, లోవర్ కోర్టులోకి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చా, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైయర్ కోర్టుకి వెళ్ళొచ్చా, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి జనరల్గా ఇలా కేసెస్ వెళ్ళొచ్చు. అలా కాకుండా కొన్ని కేసులు హైకోర్టులో వేయలేమో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఏమో, లోకల్ కోర్టులో ఏమో, ఓన్లీ సుప్రీం కోర్టులో వేస్తాం. వాటిని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సో కాల్డ్ as what? Original jurisdiction, which was only exclusively belongs to Supreme Court. So what is about this appellate jurisdiction? అపీల్సే కదా, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి అపీల్ చేసుకున్నాం, ఇక్కడ నాకు న్యాయం జరగలేదు, నేను పైదానికి వెళ్ళి న్యాయం తీసుకొచ్చుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్. అండ్ అనదర్ జ్యూరిస్డిక్షన్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వైజరీ. సో ఇక్కడ ఎవరు అడ్వైజ్ అడుగుతున్నారు? ప్రెసిడెంట్ కదా. హూ ఇస్ ఆస్కింగ్ అడ్వైస్ హియర్? ప్రెసిడెంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ వాట్ విచ్ జ్యూరిస్డిక్షన్? Advisory jurisdiction under which article? Article 143. So next one. So article 141 ఏం చెప్పాడు? The president. See, remember polity law is all about keywords. Pre is all about keywords. So see here, may refer. May ki must ki difference ఏంటి? Must is కంపల్సరీ, మే ఆర్ ఎస్ ఆర్ నో. సో ఎప్పుడైనా సరే పాలిటీలో గుర్తుపెట్టుకోండి, దే విల్ ప్లే విత్ యూ దీస్ థింగ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ మే దే విల్ పుట్ వాట్? మస్ట్. ఇది ఒకటే తెలుసుకోండి. పాలిటీ ఇస్ వన్ ఈజీ సబ్జెక్ట్. 12 కి 12 క్వశ్చన్స్, 12 to 13 రేంజ్ ఉంటుంది ప్రీలో. ప్రతి ఇయర్ దర్ ఇస్ రేంజ్ ఆఫ్ 12 to 13. ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు డిటెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ యువర్ క్వశ్చన్ ప్యాటర్న్, ద ఆన్సర్ ఇస్ వెరీ ఈజీ టు ప్రిడిక్ట్. ఎందుకంటే మనం చదివేటప్పుడు కూడా ఇలానే చదవాలి, మేనా మస్టా. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ స్టార్టింగ్ లో, ఇప్పుడు ఎక్కడ మస్ట్ ఉంది? మనం ఇందాక ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, 141, 143, 143 and 2 చెప్పుకున్నాం కదా. ఎక్కడ మస్ట్ ఉంది? 143, 2 లో సుప్రీం కోర్ట్ మస్ట్ ఇవ్వాలి. కానీ వాట్ అబౌట్ ప్రెసిడెంట్? మే ఆర్ మే నాట్, మే ఆర్ మే నాట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఒకే ఒక మస్టే కదా, మిగిలిన మే ఆర్ మే నాట్, రైట్? వాట్ ఈస్ దట్ మస్ట్? సుప్రీం కోర్ట్ మస్ట్ గివ్ వెన్ 143, 2, రైట్? So see here 143(1) ఏం చెప్పారు? President may refer to any question of law or fact of public importance which has arisen, which is likely to arise. So arisen ఉంది, likely to arise, ఫ్యూచర్ లో కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి కేసెస్ లో ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ సమ్ రెఫరెన్స్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్, హియర్ ద సుప్రీం కోర్ట్ మే టెండర్, మే రెఫ్యూజ్ అంటే ఎస్ ఆర్ నో. May tender, may not. So next, refuse to tender its opinion to whom? The president. At 143(2) ఒకసారి. It allows the president to refer disputes arising out of any pre-constitutional treaty. About what? Pre-constitutional treaty, agreement, covenants అన్నది ఇవన్నీ పాతవి అన్నమాట. Or other similar instrument, the SC must tender its opinion to the president. Nature of the advice. In the both cases, the opinion expressed by the SC is only advisory in nature and not a judicial pronouncement. Hence, it is not binding on whom? President. President, she may follow, may not follow the opinion. So ultimately, ఈ 143 మొత్తం మీద గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క మస్ట్, ఒకటే సింగిల్ వర్డ్, దట్ ఈస్ కాల్డ్ మస్ట్. మిగిలినన్ని మే నాట్లే కదా. సో జస్ట్ సీ దట్. ఆ ఎక్స్ పాయింట్స్ చూసుకోండి, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రీ గేమ్. ప్రీ గేమ్ ఎప్పుడు వర్డ్ బేస్డ్ ఆడతాడు. పాలిటీలో ఇంకా ఈజీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ పికింగ్, ఎక్కడెక్కడ తప్పులు తెలుసుకున్నాయి అనుకో, అలానే అడుగుతాడు. రిపిటేషన్ కూడా అలానే ఉంటుంది, లైక్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అదే. పాలిటీలో అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది. సో నెక్స్ట్ వన్. సో వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జ్మెంట్? టాక్స్ అబౌట్ వాట్? ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ గురించి. వాట్ ఇస్ ద జడ్జ్మెంట్? ఫస్ట్ వన్, కావేరీ Water Disputes Tribunal 1992 held that Article 143 cannot be used to review the modify judicial verdicts. Advisory opinions is not a mechanism to overturn the binding rules. So first president reference అని అడిగారు వాడు. ఆ క్వశ్చన్ కి, if that question talks about what are the judicial references, judicial ఏదైనా కేసెస్ ఉన్నాయా,
అన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏమవుతుందంటే అర్లియర్ దర్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇన్ ద మెయిన్స్. నౌ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ బై కనెక్టింగ్ ద కేసెస్. బై కనెక్టింగ్ వాట్ కేసెస్, జుడిషియల్ కేసెస్. కెన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ క్యాన్ బి ఏమన్నాడు, చేంజ్ జడ్జ్మెంట్, అనలైజ్ ద స్టేట్మెంట్ విత్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. అనలైజ్ స్టేట్మెంట్ విత్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. ఇందాక మనం మాట్లాడుకున్న స్ట్రక్చర్ ఏంటి, జస్ట్ కామెంట్ అని వచ్చినప్పుడు ఇఫ్ దట్ క్వశ్చన్ హ్యాస్ అన్ యాడెడ్ థింగ్ కాల్డ్ వాట్, అనలైజ్ విత్ వాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అని ఒకవేళ క్వశ్చన్ వస్తున్నప్పుడు యూ నీడ్ టు రైట్ దీస్ థింగ్స్. యూ నీడ్ టు యాడ్ వాట్, జడ్జ్మెంట్స్ యాడ్ చేయాలి. అట్లీస్ట్ 3 యాడ్ చేయాలి, మినిమం 3, రైట్. సో ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటి, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1992. సెకండ్ వన్ ఇస్ స్పెషల్ కోర్ట్స్ బిల్ 1997. నెక్స్ట్ వన్ ఇస్ 2G స్పెక్ట్రమ్ కేస్ రెఫరెన్స్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ 1998, అయోధ్య రెఫరెన్స్ 1990. జస్ట్ సీ ఇయర్, అంత అవసరం ఏం లేదు, రైట్. సో నో డైరెక్ట్ రివర్సల్ ఇస్ అలౌడ్. నెక్స్ట్ వన్ జడ్జ్మెంట్స్ అండర్ ఆర్టికల్ 141 రిమైన్ బైండింగ్. వాట్ ఈస్ 141 అగైన్? What is 141? To do the complete justice. To do the complete justice, Supreme Court has an X power. అంటే ఏదైనా సరే సుప్రీం కోర్ట్ చేయగలదని చెప్పడానికి వన్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ 141. అదొక జడ్జ్మెంట్ ఇంత ముందు ఇచ్చి ఉంటుందా, దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసుకోవచ్చా? ఆ చేసుకోవడానికి ఒక పవర్ ఉంటుందా? దట్ పవర్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆర్టికల్ కాల్ 141. ఆర్టికల్ 141 టు డూ కంప్లీట్ జస్టిస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. టు డూ కంప్లీట్ జస్టిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనే పదమేనా మనం? సో కాల్ వీ హ్యావ్ హర్డ్ ద లిజన్ ద టర్మ్ కాల్ జ్యుడిషియల్ రివ్యూ. ఆ జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ కి వన్ ఆఫ్ ద బేస్ కంటెంట్ ఇస్ ఆర్టికల్ 141. ఫ్రమ్ దిస్ ద ఎమినేట్స్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 141. సో ఓన్లీ రూట్ టు ఆల్టర్ సచ్ థింగ్స్ ఏంటది, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్. ఈ పిటిషన్స్ జరగాలంటే ఏముండాలి, PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో అక్కడ నిజంగా గ్రేవ్ థ్రెట్ ఉన్నప్పుడు అందరం కలుసుకొని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తామా, ఇలా తప్పు జరిగిందని చెప్పడానికి? దోస్ కెన్ బి హ్యాపెన్ త్రూ ద రివ్యూ పిటిషన్, ద క్యూరేటివ్ పిటిషన్. దానికి ఆరిజిన్ ఇస్ PIL. PIL అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రైట్. సో నెక్స్ట్ వన్, అడ్వైజరీ ఒపీనియన్స్ కెన్ లీడ్ టు ఏ లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ విచ్ మే modify the impact of the ruling in that grounds. The significance of this, just fast we will know. Significance of the presidential reference system. First one enti, constitutional clarification enables the executive to seek authoritative clarification on the ambiguous constitutional provisions on the article 200 powers of the, inda మనం మాట్లాడుకున్నాం కదా, మే కి you can write this one, మే కి you can write this one. మీకు గుర్తున్న రాసేయచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ రైట్ కొంచెం అథెంటిక్ గా రాయాలంటే use this, use judgments, use this and use judgments. So next one, preventive jurisprudence. What is jurisprudence? ఎప్పుడైనా విన్నారా? jurisprudence అంటే ఏంటి, జడ్జ్మెంటే jurisprudence, ఇంకొక పేరు అంతే, jurisprudence, right. Preventive jurisprudence functions as a preventive legal remedy allowing guidance before a dispute escalates into litigation, strengthens the cooperative federalism. Next one, upholds the very very important rule of law. Last one, enhances the democratic governance. ఇవన్నీ దేనికి, మే కాదు జూలై అంటారు ఏంటి, ఉంటారు ఆర్టిస్ట్, రైట్. ఛాలెంజెస్ ఇన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ సిస్టమ్స్, దట్ ఈస్ కాల్డ్ మే నాట్. మే కానిది ఏంటి, జూలై, రైట్. ఆ జూలైకి ఇవి రాయండి, జూలై అని చెప్పి రాశారు, కొట్టేస్తారు. సో ఛాలెంజెస్ ఇన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ సిస్టమ్. ఫస్ట్ వన్ ఇస్ నాన్ బైండింగ్ నేచర్ ఆఫ్ ద ఒపీనియన్. సెకండ్ వన్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ద పొలిటికల్ మిస్యూజ్. థర్డ్ వన్, జుడిషియల్ ఓవర్లోడ్. ఫోర్త్ వన్, బ్లరింగ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, నో రివ్యూ మెకానిజం. ఇట్స్ వెరీ ఈజీ గేమ్. నెక్స్ట్ వన్, సో సీ దిస్ వన్, ఎక్స్ట్రా ఫర్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ. ఏంటది, reflects what, separation of powers, judiciary adjudication versus executive's advice seeking role, rule of law. Binding judgments cannot be altered by the executive channels. Reinforces which one, constitutional morality. Which morality? So what is the difference between social morality versus constitutional morality?
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ మొరాలిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? ఎంత పిచ్ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకున్నాను. వెరీ ఈజీ క్వశ్చన్. సోషల్ మొరాలిటీ అంటే నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీ రిలీజియన్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అనుకో, వాటిని నువ్వు ఫాలో అవటమే దట్ ఈస్ కాల్డ్ సోషల్ మొరాలిటీ. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ హ్యాస్ సమ్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం పాటించాలి, నెక్స్ట్ యూనిట్ టాక్ అబౌట్ సావరిటీ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. అగైన్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్, రైట్? అవునా కదా? బట్ అదే సెక్యులరిజం అంటే రిలీజియస్ ఆస్పెక్టే కదా. దట్ ఈస్ యువర్ సోషల్ మొరాలిటీ. అందుకే ఇఫ్ యూ సీ దట్ శబరిమల జడ్జ్మెంట్, డూ నో శబరిమల? సో శబరిమలకి ఇప్పుడు ఉమెన్ కెన్ గో, రైట్? జనరల్లీ దర్ ఇస్ అ జడ్జ్మెంట్ జరిగింది కదా. సో రిలీజియస్ అఫైర్స్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా. రిలీజియస్ అఫైర్స్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి, వై యు ఆర్ డిగ్రేడింగ్ ఉమెన్? ఉమెన్ ఆల్సో హ్యాస్ ఇట్స్ రైట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రిలీజియస్ పర్స్పెక్టివ్. ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ టు ద గాడ్. ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ టు ద గాడ్. సో వాళ్ళు ఏం చెప్పారంటే అగైన్ అప్సైడ్ అంటే దిస్ గాడ్ ఈజ్ ఏ మేల్ గాడ్. మేల్ గాడ్ అంటే హీ ప్రాక్టీసెస్ వాట్ ఈస్ ద సెలబసీ. హీ ప్రాక్టీసెస్ వాట్? సెలిబసీ. సెలిబసీ అంటే బ్రహ్మచర్య చేస్తాడు. ఉమెన్ ఎందుకు అని వాళ్ళు ఇచ్చిన దానికి ఇతను ఏమంటే మేము పూజించుకుంటాం అంటారు. రిలీజియన్ ఈజ్ ఆల్ అబౌట్ బిలీఫ్స్, రైట్? దెర్ ఈస్ నో రెగ్యులేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు కదా, బిలీఫ్ ప్రాక్టీస్. సో దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఉమెన్ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్. సో ఉమెన్ కెన్ ఎంటర్ ఇన్ టు అంటే దే అగైన్ టాక్స్ అబౌట్ సెక్యులరిజం ప్రిన్సిపల్. సెక్యులరిజం మాట్లాడినట్టేగా. సెక్యులరిజం అంటే ఏంటమ్మా జనరల్ గా? ఇండియన్ మోడ్ ఆఫ్ సెక్యులరిజం అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తాం అన్నది ఇండియన్ మోడ్ ఆఫ్ సెక్యులరిజం. సో వాట్ ఈస్ వెస్టర్న్ మోడ్ ఆఫ్ సెక్యులరిజం? కంప్లీట్ సపరేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ రిలీజియన్. కంప్లీట్ సపరేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ రిలీజియన్. సో ఇక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిందంటే కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏ ప్రిన్సిపల్స్ నిలబెట్టాలని చూసింది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ప్రిన్సిపల్ ఏంటి? సెక్యులరిజం. సో ఇక్కడ సోషల్ మొరాలిటీ గెలిచిందా, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గెలిచిందా? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇన్ లైన్ విత్ సోషల్ మొరాలిటీ. ఆ ఇన్ లైన్ అంటే ఎందుకంటే ఉమెన్ యాజ్ ఎ హోల్ గ్రూప్, రైట్? ఉమెన్ అనే వాళ్ళు హోల్ గ్రూప్, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఒక చిన్న కమ్యూనిటీ, రైట్? అగైన్ మన ఎథిక్స్ ప్రిన్సిపల్ చూస్తాం, గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ కాల్డ్ యూటిలిటేరియనిజం ప్రిన్సిపల్. సో దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఉమెన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 50% ఉమెన్ అయినా 50% ఆర్ ఉమెన్ 50% మేల్ అనుకునే కాంటెక్స్ట్ తీసుకుంటే ఈ 50% వెయిటేజ్ ఎక్కువ, ఆ 50 మంది బోర్డు వెయిటేజ్ ఎక్కువ. సో కాల్డ్ దట్ దేవస్వామి బోర్డు ఉంటుంటది కదా, వాళ్ళ బోర్డు ఆర్గనైజ్ చేయడానికి ఎవరి వాల్యూ ఎక్కువ? 50% ఉమెన్ కి వాల్యూ ఎక్కువ లేకపోతే 50 మందికి ఎక్కువ? 50%. సో 50% ఉమెన్ కి కాబట్టి సోషల్ మొరాలిటీ కూడా నడిచిందా? వీళ్ళ సోషల్ మొరాలిటీ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అందుకే యూ హ్యావ్ సీన్ అవర్ ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 26. ఆర్టికల్ 25 స్టాండ్స్ ఫర్ వాట్? రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ వాంట్, రైట్? అదే కదా ఆర్టికల్ 25 చెప్పింది. అందుకే రిమెంబర్ ఆర్టికల్స్. ఆర్టికల్ కనెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ పాలిటీ అండ్ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ద సుప్రీం కోర్ట్ కేసెస్, రైట్? ఏదైనా డౌట్ ఉందా ఇప్పుడు దాకా? ఇచ్చేస్తారు మీరు రిఫరెన్స్. Is the practice question right? What is the question? Presidential reference on Article 143 is a constitutional mechanism to seek judicial clarity, not to reverse judicial verdicts. In this context, critically examine the significance and challenges of the presidential reference system in India. రాయగలరా ఆన్సర్? పెట్టిందా ఇప్పుడే? May not. Right. Next one.